హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వీడియోలో వచ్చేసి మాకైతే బ్రాంచ్ అలొకేషన్ అయిపోయిందనమాట. సో నా ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఈ వీడియో మెయిన్గా IIITలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు PUCలో ఉన్నప్పుడు బ్రాంచ్ అలొకేషన్ ఎలా జరుగుతుందో కొన్ని డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీకైతే ఆ డౌట్ కూడా క్లారిఫై అయిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా బ్రాంచ్ అలొకేషన్ రోజు మార్నింగ్ లేచిన వెంటనే రెడీ అయిపోయాయి అనమాట. యాక్చువల్గా నాకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మమ్మల్ని అయితే 8:30కి అయితే సెంట్రల్ లైబ్రరీ వరకు రామన్నారనమాట. బట్ మేమైతే ఒక అరగంట ముందే వెళ్ళామన్నమాట. అంటే 8కే వెళ్ళిపోయామన్నమాట. బట్ మమ్మల్ని లోపలికి అయితే 9:43కి అయితే పంపించారనమాట. ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటంటే మనం PUC 1 PUC 2లో తెచ్చుకున్న CGPAని బట్టి మనకైతే ముందు రోజు అయితే బ్రాంచ్ అలొకేషన్ ముందు రోజు ర్యాంక్ అయితే ఇస్తారనమాట. ఆ ర్యాంక్ని బట్టి మనకైతే బ్రాంచ్ అలొకేషన్ అయితే చేస్తారనమాట. సో నా ర్యాంక్ వచ్చేసి 200 నుంచి 400 లోపు ఉంది కాబట్టి నన్నైతే 8:30కి రమ్మన్నారనమాట. పాపం వాళ్ళకు ఉండే డిలేస్ వల్ల కొంచెం లేట్ అయిందనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళంగానే సెంట్రల్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కూర్చోబెట్టారనమాట. అది కూడా ర్యాంక్ వైజ్గా అయితే కూర్చోబెడతారు. దాని తర్వాత వచ్చేసి ఒక ఫామ్ అయితే ఇస్తారనమాట. ఆ ఫామ్లో మనం అనుకుంటున్న ప్రిఫరెన్స్ అయితే రాయాలన్నమాట. ఇక్కడ ఉండే 8 బ్రాంచెస్లో మనకి ఏది కావాలో ఆ బ్రాంచెస్ ప్రిఫరెన్స్ అయితే రాయాలన్నమాట. తర్వాత రోజుసేపటికైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే పొమ్మన్నారనమాట. మళ్ళీ అక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా కూర్చోబెట్టారు. అలా ఒక 1.5 అవర్ దాకా అలా కింద మళ్ళీ పైన కూర్చొని తర్వాత ఇంకో రూమ్లోకి అయితే పంపించారనమాట. అండ్ దెన్ ఆ రూమ్లో వచ్చేసి మనకు ఒక డిస్ప్లే వేస్తారనమాట. ఎన్ని బ్రాంచెస్లో సీట్స్ ఇంకా ఫిల్ అవ్వలేదు, ఎన్ని ఫిల్ అయ్యాయి అని చెప్పి చూపిస్తారనమాట. దాన్ని బట్టి మనమైతే హోప్స్ పెంచుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ రూమ్కి అయితే పంపిస్తారు. ఆ రూమ్లో వచ్చేసి సార్ వాళ్ళు మన ప్రిఫరెన్స్ ఆర్డర్ని బట్టి అడుగుతారనమాట. ఈ బ్రాంచ్ మీకు అవైలబుల్ ఉంది, మీకు ఓకే కదా అని చెప్పి పదే అడుగుతారు. ఒకవేళ అవైలబుల్ లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్కి అలా అన్ని ప్రిఫరెన్స్కి వెళ్ళి మనకైతే ఒక బ్రాంచ్ని అయితే ఇస్తారనమాట. అండ్ మీకు ఇంకా చెప్పలేదు కదా, నాకైతే AIML బ్రాంచ్ అయితే వచ్చిందనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి CSE డిపార్ట్మెంట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చేసాను అనమాట. ఐ హోప్ మీకైతే అంత క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను బ్రాంచ్ అలొకేషన్ గురించి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.